సో బేసికలీ చాలా మంది అంటారు ఇప్పుడు మనం తిరుపతిని కూడా దర్శించుకున్నాము, ఇంకా చాలా విష్ణు ఒక టెంపుల్స్కి వెళ్ళి దర్శించుకున్నాం. బట్ కృష్ణ అనగా చాలా ఆకర్షితులు అవుతారు. ఈవెన్ భగవంతుడికి చూసినా కూడా మనకు ఒక లోపల నుంచి ఒక ఆనందం కలుగుతుంది. సో కృష్ణుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. సో ఇన్ రియల్గా చెప్పాలి అంటే, సో కృష్ణుడు ఎందుకు ఆకర్షితుడు అంటే, ఇప్పుడు కృష్ణుడు కళ్ళలోని ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది, అది మనలో లేదు. ఏంటి ఆ స్పెషల్ క్వాలిటీ? కృష్ణుడు మనలో ఎటువంటి లోపాలు చూడడం, ఎటువంటి మిస్టేక్స్ చూడడం. సో కృష్ణుడు ఎవరు అంటే సర్వ ఆకర్షకుడు. కృష్ణుడు అంటే సర్వ ఆకర్షకుడు. సో ఆయనతోని ఒక మనుషులే కాదు, ఆయనతోని ఈవెన్ జీవులు కూడా, ఇప్పుడు పురుగులు, చెట్టులు, ఓకే, జంతువులు, పక్షులు, ఇవి కూడా భగవంతుడితో చాలా ఆకర్షణ అవుతుంది. ఈవెన్ చెప్పాలి అంటే మృగాలు కూడా. సో బేసికలీ చెప్పాలి అంటే కృష్ణ అంటే ఏంటి, ఈజ్ యాక్చువల్లీ ఆల్ అట్రాక్టివ్. ఇంకోటి ఏంటంటే మన అందరిలోని ఎటువంటి మంచి క్వాలిటీ ఉంటే దాన్ని ఎలాగ లాగడానికి ప్రయత్నిస్తాడు. మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అసలు చూద్దాం. బట్ మనలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటది? మనకి ఎవరు మంచి చేసినా మనం అవన్నీ గుర్తుపెట్టుకోం, కానీ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేశారనుకో అది లైఫ్ లాంగ్ మనం గుర్తుపెట్టుకుంటాం. దానివల్ల మనకి చాలా ఇబ్బందులు అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకోటి చెప్పాలి అంటే కృష్ణుడు బేసికలీ చూడండి, ఈజ్ అ రియల్ ఎంజాయర్. భగవంతుడు అంటే ఏంటి? ఈజ్ అ ఎంజాయర్. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సో భగవంతుడు ఏమంటున్నాడు అంటే, ఈ అన్ని ప్రపంచం మొత్తంకి ఏంటంటే భోక్తుడు, ఇంకా వెల్ విషర్ ఆల్సో అనందరికి, ఇంకా చాలా రియల్ ఫ్రెండ్ ఆల్సో. బట్ మన కృష్ణుడి స్వీకరించాం అనుకో మన లైఫ్ లోని మనం చాలా ఆకర్షితులు అవుతాం, మనకి హ్యాపీ కూడా అనిపిస్తుంది. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు ధృతరాష్ట్ర సభలోని ద్రౌపదిని చాలా మంది తనకి ఇన్సల్ట్ చేయడానికి ప్రయత్నించారు. బట్ ఏమైంది అక్కడ? ఈవెన్ స్వయం వాళ్ళ భర్తలు కూడా తనకి రక్షించలేపారు. బట్ ఎప్పుడైతే తను కృష్ణ అని అరవగన ఇమీడియట్ గా కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై తనకి మొత్తం కాపాడారు. సో కృష్ణ అంటే ఏంటి? ఆయన ఎక్కడ ఉన్నా కూడా మన ప్రేమతను పిలిచామనుకో ఇమీడియట్ గా ఆయన వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. సో బట్ మీరు ఇప్పుడు దేవీ దేవతల దగ్గర వెళ్ళారనుకో దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఉదాహరణగా చెప్పాలి అంటే, ఇప్పుడు చెట్టుకి మనం ఎక్కడ నీళ్ళు వేయాలి? వేరులకి వేయాలి. ఆకుల్ని, పువ్వుల్ని, రెమ్మల్ని, ఫలాన్ని ఇస్తే ఎటువంటి లాభం లేదు. సో ఆ రూట్ కనెక్షన్ కృష్ణుడు యాక్చువల్లీ. ఆయన ఈవెన్ స్వయంగా భగవద్గీతలోని 11th చాప్టర్ లోని ఆయన విశ్వరూపం చూపించినప్పుడు కూడా ఆయన చూస్తున్నారు, మొత్తం దేవీ దేవతలు అందరూ ఆయన నుంచి బయటకు వస్తారు. సో మనకి ఎప్పుడైతే రూట్స్ వాటర్ వేసినప్పుడు మనం వేరే దీనికి నీళ్ళేసే అవసరం ఏంటి? సో ఎటువంటి కోరికలు ఉన్నా ఏది ఉన్నా కూడా మన కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు మనకి ఏదైతే కరెక్టో అది మనకి ఇస్తాడు. సో దానికి ఎటువంటి మనం ఇది అడగొద్దు. సో మనకి అవకాశం వచ్చింది, సో భగవంతుడికి కలవడానికి. సో ఈ మానవ జీవితం వచ్చింది. సో ఈ మానవ జీవితం ఒక్కటే మనం కృష్ణుడి వైపు వెళ్ళాం అనుకో, సో మనకి అన్ని ఏదైతే మనలో బ్యాడ్ క్వాలిటీస్ అవన్నీ పోయి మంచి కోరికలన్నీ వచ్చి మన భగవంతుడి దగ్గర హ్యాపీగా మనం వెళ్ళొచ్చు.